హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియో స్టార్టింగే హెయిర్ కేర్ తో స్టార్ట్ చేస్తున్నా. ఈ మధ్య నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ ఇప్పుడు వింటర్స్ కాబట్టి హెయిర్ ఫాల్ కామనే. బట్ నా సిచ్యువేషన్ లో అది అసలు కామన్ కాదు, చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ గా నేను ఏం హెయిర్ కేర్ తీసుకుంటాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్. దాదాపుగా ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ హెయిర్ కి అప్లై చేస్తాను. మధ్యలో ఒకసారి మామాఅర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేశాను, కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకప్పుడు మళ్ళీ నా హెయిర్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా వారానికి మినిమం 3 టైమ్స్ అయినా నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను. హెయిర్ ఆయిల్ ఎలా అయితే నేను 5 ఇయర్స్ గా ఒకటే యూస్ చేస్తున్నానో, సేమ్ షాంపూ విషయంలో కూడా అంతే. ఇప్పటికీ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది నేను డవ్ షాంపూసే యూస్ చేస్తున్నా. మధ్యలో మామాఅర్త్ యూస్ చేశాను, కానీ అది అంత మంచి అవుట్పుట్ ఇవ్వలేదు. ఇంకా దెన్ ఐ కంటిన్యూడ్ మై డవ్ షాంపూస్. మధ్యలో ఇప్పుడు ఏమైంది అంటే డాండ్రఫ్ ఎక్కువైపోయింది. టీవీ యాడ్స్ లో డాండ్రఫ్ గురించి చెప్పేటప్పుడు అక్కడ ఎలా అయితే డిస్ప్లే అవుతుందో సేమ్ అదే సిచ్యుయేషన్ నేను ఫేస్ చేశాను. అప్పటికి డవ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేసినా నాకు అంత రిజల్ట్ రాలేదు. షాంపూ ఒకటే కాదు, షాంపూతో పాటు కండిషనర్ కూడా నేను కంపల్సరీ యూస్ చేస్తాను. అండ్ బై ద వే, డవ్ యూస్ చేసేటప్పుడు నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. సో దెన్ ఇంకా వేరే ఆప్షన్స్ కోసం చూస్తూ ఉంటే బీ బ్లంట్ సెలూన్ లైక్ హెయిర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ, కండిషనర్ ప్లస్ సీరం, ఈ 3 ప్రొడక్ట్స్ కనిపించాయి. ఈ ప్రొడక్ట్స్ నేను యాక్సెప్ట్ చేసినా సరే బ్యాక్ ఎండ్ లో భయం స్టార్ట్ అయింది. ప్రెసెంట్ అసలుకే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, ఈ ప్రొడక్ట్స్ మార్చడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అయిపోతుందా, ఇలా అని మల్టిపుల్ థాట్స్ ఉండేటివి. బట్ ఆల్ దీస్ అసెంప్షన్స్ ప్రూవ్డ్ మీ రాంగ్. నేను అనుకున్నంత భయంకరంగా ఈ ప్రోడక్ట్ ఏమీ లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే షాంపూ ప్లస్ కండిషనర్ నేను ఇప్పటికీ 3 టైమ్స్ యూస్ చేశాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మళ్ళీ డాండ్రఫ్ రాలేదు నాకు. మొత్తం డాండ్రఫ్ అంతా పోయింది. సో కిడోస్ టు ద ప్రోడక్ట్. బట్ ఇక్కడ నేను సీరం ఏదైతే చూపిస్తున్నానో ఇది ఇప్పుడు దాకా నేను యూస్ చేయలేదు. యూస్ చేసిన తర్వాత దీని రివ్యూ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ప్రెసెంట్ బీ బ్లంట్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. ఈ బీ బ్లంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ ఇలా మల్టిపుల్ వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై లిటిల్ ఎక్స్టర్నల్ హెయిర్ కేర్. ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి రెసిపీస్ లిస్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉండింది. సో ఈ రోజు లంచ్ లోకి ఫస్ట్ రెసిపీగా నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ మొన్న నేను డాడీ మోర్ సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఈ మష్రూమ్స్ ప్యాకెట్ కాస్ట్ 49 రూపీస్ అంట. సరే, రీజనబుల్ గానే ఉండింది, ఒకసారి ట్రై చేద్దాము, చాలా రోజులు అయింది కదా తిని అని తీసుకొచ్చాను. ఓకే, మన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ కర్రీ కోసం అయితే ఆనియన్స్, టొమాటోస్ ఫ్లేమ్ లో పెట్టి ఒక పక్క స్టవ్ మీద మగ్గిస్తున్నాను కదా. ఇంకొక పక్క స్టవ్ మీద నేను సెకండ్ రెసిపీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ రోజు జస్ట్ క్యాష్యూ చికెన్ ఫ్రై లాగా చేద్దామని అనుకుంటున్నాను.
ఇంక ఇక్కడ మష్రూమ్ కర్రీ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇంకొక 5 minutes కుక్ అయితే సరిపోతుంది. ఇంకా దీని మీద మూత పెట్టేసి ఇది లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గిద్దాము. చికెన్ ఎంత వరకు వచ్చిందో చూద్దాము. యాక్చువల్ గా ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు. నార్మల్ గా చికెన్ కుక్ చేసేటప్పుడు మనం మసాలాలన్నీ వేపేసి చికెన్ వేసి మూత పెడితే చికెన్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి అది ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేను లో ఫ్లేమ్ లో ఎంత పెట్టి కుక్ చేస్తున్నా సరే చికెన్ లో నుంచి మాత్రం వాటర్ రావట్లేదు. ఇంకా చూసి నేనే కొంచెం వాటర్ యాడ్ చేసేసాను. ఇంకా అక్కడ చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అయిపోయింది కదా, ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. ఇప్పుడు మన రెసిపీస్ లిస్ట్ లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గసగసాల ముద్ద. ఈ రెసిపీ చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ హెల్త్ కి చాలా డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ప్రాసెస్. అండ్ ఇప్పుడు మన 4th రెసిపీ వచ్చేసి ధనియాల రసము. ధనియాల రసం ప్రిపేర్ చేసేసరికి చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఈ రోజు చికెన్ ఐరన్ బాండీలో చేశాను కాబట్టి ఇది వెంటనే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఒక 5 minutes అలా రెస్ట్ తీసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దాము అనుకుంటే కనుక ఈ లోపు చికెన్ అంతా నల్లగా అయిపోతుంది. ఇంక ఇక్కడతో మన రెసిపీస్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో రెసిపీస్ అన్ని కుక్ చేస్తున్నానే కానీ బ్యాక్ ఎండ్ లో నాకు ఫుల్ యూరిన్ ఇన్ఫెక్షన్, స్టమక్ పెయిన్ అనమాట. నాకు ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వెంటనే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. నించోలేను, కూర్చోలేను, చాలా ఇబ్బంది పడతాను. అలాంటి సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అయ్యే 2 tips ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చాలా మంది చెప్పేది హాట్ వాటర్ తాగమని, బట్ నాకు హాట్ వాటర్ హెల్ప్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు హెల్ప్ అయితే కనుక ఫస్ట్ హాట్ వాటరే తాగండి. హాట్ వాటర్ తాగినా కూడా ఇంకా ప్రాబ్లం గానే ఉండింది, యూరిన్ రావట్లేదు, బాగా పెయిన్ వస్తుంది అనుకుంటే కనుక ఇలా కొంచెం ఎక్కువ షుగర్ వేసుకొని షుగర్ వాటరే తాగండి. అందులో ఇంకేమీ మిక్స్ చేయొద్దు. జస్ట్ ఆ షుగర్ వాటర్ తాగితే మోస్ట్లీ 99.9% యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గి తర్వాత స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఈ షుగర్ వాటర్ ఒక్కటే తాగి సాగిపోవడం కాదు, ఇది తాగిన తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి సబ్జా వాటర్ కానీ, బార్లీ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ ఇలా మీకు వీలైతే ఏది నచ్చితే అది తాగండి. అంతేగాని తాగకుండా మాత్రం అలా ఉండిపోవద్దు. వాటర్ ఇంటేక్ లేకపోయినా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ షుగర్ వాటర్ మిక్స్ చేసుకొని తాగుతున్నాను. అలా షుగర్ వాటర్ తాగిన ఒక 1 hour కి నాకు నార్మల్ అయిందనమాట. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను. ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసింది ఎవరో గెస్ట్లు వస్తున్నారేమో ఇంటికి అనుకుంటారేమో, అస్సలు కాదండి. ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈ రోజు మేము నాన్ వెజ్ తింటాము, అమ్మ నాన్ వెజ్ తినదు. మా కోసం మేము రసము ఇంకా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అమ్మ కోసం అయితే మష్రూమ్ కర్రీ చేశాను, అలాగే గసగసాల ముద్ద కూడా చేశాను. సో ఇదనమాట రీజన్ ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి. అన్ని రెసిపీస్ కూడా ఒక్కొక్క ముద్ద కలుపుకొని తిన్నాను. సో చూసారు కదా, ఈ విధంగా అనుకోకుండా కొన్ని ఎక్కువ రెసిపీస్ ఈ రోజు ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం నా ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ గురించి కూడా షేర్ చేశాను. ఇంకా ఈ వీడియోని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఈ రోజు ఈవినింగ్ చాలా ప్లెజెంట్ గా ఉండింది. ఒక సైడ్ మంచిగా ప్యారెట్ సౌండ్ చేస్తూ ఉంటే ఇంకొక పక్క చాలా రోజుల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి ఆవుల్ని అలౌ చేశారు. అవి మంచిగా అక్కడ గడ్డి మేస్తూ ఉన్నాయి. ఈ సీనరిక్ వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు ఒరిజినల్ వీడియో ప్లే చేస్తాను చూడండి.
సో ఇలా ప్యారెట్స్ అయితే ఈవినింగ్ టైమ్ మంచిగా ఈ చెట్ల దగ్గరికి వచ్చి మంచి సౌండ్స్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్ గా ప్యారెట్స్ కోసం నేను ధాన్యం కంకులు కట్టాను, కానీ నో యూజ్, అసలు ప్యారెట్స్ అయితే రావట్లేదు. ఇంకా ఏమైనా ఆప్షన్స్ మీకు తెలిస్తే కనుక నాకు ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి, నాకు హెల్ప్ అయితే నేను అవి డెఫినెట్ గా ఫాలో అవుతాను. ఇంకా ఐ థింక్ ఇది నా లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ 2023 అనుకుంటాను. ఇంకా నేను వర్క్ చేసుకుంటే బుజ్జుబాబు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. Once again, thank you all so much for watching this video till the end. I will see you all in my next video. Until then, take care. Bye bye.